ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రకృతి పుట్టినటువంటి రోజు మనం ఈ సందర్భంగా ఉగాది వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉగాది రోజు ముఖ్యంగా మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, ఈ 6 రకాల రుచులతో మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. వీటి అర్థం ఏంటి అంటే సుఖము, శాంతి, దుఃఖము, ఒడిదుడుకులు జీవితంలో అన్నీ ఉంటాయని. ఎవరైనా నా జీవితం అన్నీ దివ్యంగా జరిగిపోతాయి అనుకుంటే అది ఊహ, అలాని అన్ని కష్టాలే ఉంటాయి అనుకుంటే అది కూడా ఊహే. సమ్మిశ్రితం జీవితం అంటే సుఖదుఖమయం కాబట్టి సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఉగాది రోజు ఎవరైతే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మహాత్ములు ఉంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఉంటారో వాళ్ళకి వీటి యొక్క ప్రభావం దొరుకుతుంది. రోజు ఇంట్లో దేవతార్చన చేయండి. ఆ దేవతార్చన వలన మీకు రాబోయే కష్టాలు ప్రభావం దొరుకుతుంది. ఇంట్లో దేవతార్చన చేయండి, దీపం వెలిగించండి. దీపం లేని గృహం ఉండకూడదు. ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో దీపం ఉండదో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఇందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇంట్లో దీపం వెలిగించడం. ఎందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మ. ఆ దీపమే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మే మనం చిన్న దీపంగా వెలిగించుకొని ఆయన ఆరోపణలో మనం దర్శించలేము గనక, చూడలేం గనక, మన భౌతిక నేత్రాలు కనిపించవు గనక అర్జునుడు విశ్వరూపం దర్శనం చేసేటప్పుడు ఆ నేత్రాలతో దర్శించలేకపోతే భగవానుడు ఆయనకి జ్ఞాననేత్రం ఇచ్చి విశ్వరూప దర్శనం చేయించాడు. అందుకనే యోగులు మన భారతీయ ఋషులు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు 3వ నేత్రంతో అంటే దివ్య నేత్రంతో దివ్య జ్ఞానంతో భగవంతుని దర్శనం చేస్తారు. కనుక ఆ దీపం అనే జ్యోతిని చూస్తూ అలా ధ్యానం చేస్తూ అలా అభ్యాసం చేస్తే విశ్వవిరాట్ భగవాన్ని దర్శించేటువంటి శక్తి మనకు వస్తుంది. ఆ విశ్వవిరాట్ భగవానుడే ఈ సృష్టి చేసి మనకు అందించాడు. ఈ షడ్రుసుల రూపంలో మనకిచ్చాడు. అయ్యా నా జీవితాన్ని దివ్యంగా నడిపించండి, భవ్యంగా నడిపించండి, ఒడిదుడుకు లేక చేయండి అని మీరు ప్రార్థించండి. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే అయ్యా మీ అనుగ్రహం వలన ఈ కష్టం చాలా తేలిగ్గా పోయిందని భావించండి. ఇది నిజం. అందుచేత పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏమి నడవదు. ఆయన అనుగ్రహం లేకుండా అనుగ్రహంతో నడుస్తాయి. ఈ షడ్రుసుల యొక్క అభిప్రాయం ఏంటంటే మిశ్రమ ఫలితాలు. కాబట్టి మన జీవితం అంతా దివ్యంగా భవ్యంగా పెరగడానికి పూజ్యపాద అచలానంద స్వామివారి దివ్యానుగ్రహం, గోవిందమామ వీరపనిమందుల దివ్యాస్తులు సర్వదాసపత్ర అందరికీ ఈ భూలోకంలో వాళ్ళ అందరికీ సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ మేము ఉగాది క్యాలెండర్ వేసాం. ఉగాది నుంచి ఉగాది వరకు ఇంగ్లీష్ క్యాలెండర్ వేయలేదు. మనం ఉగాది క్యాలెండర్ వేసాం. ఎందుకంటే మన సాంప్రదాయం మనం పాటిద్దాం. క్యాలెండర్ కావాల్సిన వాళ్ళు ఆశ్రమానికి వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఉగాది క్యాలెండర్ ఫాలో కండి. చూడండి, మన జీవితం అంతా తిథి నక్షత్రాల మీద ఆధారపడి ఉన్నది. కళ్యాణం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ముహూర్తం పెట్టాలన్నా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో కాం. మన తిథివార నక్షత్రాలను ఫాలో అవుతాం. కాబట్టి మన జీవితం అంతా దాంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ సాంప్రదాయం మనం పాటిద్దాం. భారతీయ సాంప్రదాయం పాటిద్దాం. భారతీయుల్లాగా ఉందాం. భారత మాతకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. భారత మాతని పూజిద్దాం. భగవంతుడిని పూజిద్దాం. మాతృమూర్తులను పూజిద్దాం. పితృమూర్తులను పూజిద్దాం. సర్వదా సర్వత్రా భగవంతుని అనుగ్రహానికి పాత్రులమై ఉందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.